నీ పరిస్థితి చాలా దీనంగా ఉందేమో, లేమిలో లేదా కొరతలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు నీకు ఇవాళ చెప్తున్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను కనుక నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు, నువ్వు అనేకుల్ని ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా బిడ్డను నేను పోషించుకోలేకపోతున్నానండి, లేదా నా భార్య నేను పోషించుకోలేకపోతున్నాను, నా తల్లిదండ్రులకి నేను ఏమీ చేసి పెట్టలేకపోతున్నాను, వారికి నేను ఆదరుగా ఉండలేకపోతున్నాను, వారికి నేను ఇంకా బర్డెన్ అయిపోయాను అన్న స్థితిలో, ఒక మానసికంగా కృంగిపోయి దీన స్థితిలో, ఏమి లేని అన్ని కోల్పోయిన స్థితిలో నువ్వు ఉంటే దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నారు. నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను సమృద్ధితో ఆయన నింపుతాడు. నువ్వు అనేక జనులకు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎంతో మందికి ఎంతోలాగా కష్టపడి చేసి పెట్టానండి, వాళ్ళకి ఎన్నో రకాలుగా నేను వారికి సాయపడ్డాను, ఎంతో శ్రమ పడ్డాను వారి కొరకు. నేను వారందరూ నా దగ్గర దోచుకునే వారే తప్ప నాకు ఇచ్చేవారు ఎవరూ లేరు, నా కష్టాన్ని వారు అనుభవించిన వారే తప్ప నాకెవరూ సహాయము చేసిన వారు కాదు. ఒకరి కింద నేను బ్రతికిన దాన్నే కానీ నాకు ఒకరు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కారు అని నువ్వు అంటున్నావేమో. ఎప్పుడు కూడా నేను వారికి ఉంగి ఉంగి దండాలు పెడుతూ వారి ఇంటికి వస్తే వారికి సకల విధమైన సేవలు చేసి అలసిపోయానండి. మాకెవరు ఎక్కడికైనా వెళ్ళినా మాకు సరిగ్గా గౌరవప్రదంగా మమ్మల్ని చూసేవాళ్ళు కారు, మమ్మల్ని ఎవ్వరూ లెక్క చేయవారు కారు అని నువ్వు బాగా దుఃఖపడుతున్నావేమో. మమ్మల్ని ఎవరు లెక్క చేస్తారు, మమ్మల్ని ఎవరు వాల్యూ చేస్తారు, మా విలువ ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా బ్రతికింతే, నా జీవితాంతం ఒకరి క్రింద వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ వారికి చాకిరి చేయవలసిందేనా, లేదా ఒకరికి మేము బర్డెన్గా బ్రతకవలసిందేనా, ఆ అవమాన మాటలు మేము పడవలసిందేమా అని నువ్వు అనుకుంటున్నట్లయితే, దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నట్లయితే దేవుడు నీకు ఇవాళ చెప్తున్నాడు, నువ్వు అనేక జనములు ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరని చెప్తున్నాడు. నువ్వు అనేక జన్మకు అప్పిచ్చేదవు కానీ వారిని నువ్వు అప్పు చేయవని చెప్తున్నాడు. అట్లు దేవుడిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. భయపడద్దు, బాధపడద్దు, సమృద్ధితో దేవుడు నిన్ను నింపుతాడు. ఏం అవసరమో నీ ఆకాశ పక్షిని పోషించి దేవుడు మన కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా పోషిస్తాడు, మన అవసరాన్ని తీరుస్తాడు, మన కోరికను తీరుస్తాడు. ఆశల ప్రాణం తృప్తిపరిచే దేవుడు కనుక ఆయన తప్పక మన వైపు చూసి మనకి సహాయం చేస్తాడు. ఆమేన్.